పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత కార్మెలు మాత పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వరకు పవిత్ర వచనములు. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జూలై 16వ తారీఖున కథోలిక శ్రీసభ కార్మెలు మాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. ప్రియులారా, మనం మరియమాత పండగలను కొనియాడేటప్పుడు మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, అన్నిటికంటే ప్రధానంగా మరియ తల్లి చరిత్రలో అద్భుత రీతిగా చేసినటువంటి సంఘటనలని మనం ధ్యానం చేసుకుంటాం. లేకపోతే మరియమాతను గురించినటువంటి పరమరహస్యాన్ని గురించినటువంటి పండగని మనం చేసుకుంటాం. మూడవది ముచ్చటిగా బైబిలు ఆధారంగా ఉన్నటువంటి సంఘటనలని, సత్యాలని మనం నెవరు వేసుకుంటాం. మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ప్రథమంగా మనం మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుకుంటాం మార్చి నెల 25వ తారీఖున. అది బైబిలు ఆధారితమైనటువంటిది. గబ్రియేలు సన్మస్క మరియ తల్లి దగ్గరికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణాల నీకు శుభము అని పలకటాన్ని మనం స్వయంగా బైబిల్ గ్రంథంలోనే చదువుకుంటాం. లూర్దు మాత పండగను కొనియాడుతాం, ఫాతిమా మాత పండగను కొనియాడుతాం, విళంకని మాత పండగను కొనియాడుతాం. ఇవన్నీ కూడా మరియమాత చరిత్రలో కొంతమంది వ్యక్తులకు కనబడి కొన్ని అద్భుతమైన కార్యాలు చేసి అక్కడ తాను ఉన్నానని తెలియజేసి అవసరతలో ఉన్నటువంటి వారికి ఆపన్న హస్తాన్ని ఇచ్చిన తర్వాత మరియమాత పేరిట ఆ పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఆ పండగలు చేసుకుంటాం. అదేవిధంగా ప్రియులకు దేవుని ముచ్చటగా మూడవది, మనం డిసెంబర్ నెలలో ప్రియులారా నిర్మల మాత, నిష్కళంక మాత మహోత్సవాన్ని కొనియాడతాం. జన్మ పాప రహితోద్భవి అయిన మరియ తల్లి యొక్క పండగని. ఇది ఒక విశ్వాస పరమరహస్యానికి సంబంధించినటువంటిది. ఏమిటి? దేవుడు మరియ తల్లిని జన్మపాపము లేకుండా, కర్మపాపము లేకుండా సృష్టించాడు, జీవింపచేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రియులారా, ఈ మరియమాత పండగ రోజున కార్మెలు మాత పండగ కూడా అటువంటిదే. ఏంటి? కార్మెలు సభ గురువులు కార్మెలు మఠం అనే ప్రమాదంలో పడినప్పుడు, సమస్య ఏర్పడినప్పుడు స్వయంగా మరియ తల్లే వారి మత శ్రేష్ఠులైనటువంటి పునీత సైమన్ స్టాక్ గారికి దర్శనమిచ్చి ఒక ఉత్తరీయాన్ని ఆయనకు అందించి, ఇదిగో ఈ ఉత్తరీయాన్ని మీరు ధరించినట్లయితే మీకున్నటువంటి ఈ కార్మెలు సభకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. ఈ ఉత్తరీయాన్ని ధరించి ప్రార్థన చేయవలసిందిగా మరియమాత సైమన్ స్టాక్ గారికి 13వ శతాబ్దంలో, అంటే జూలై 16వ తారీఖున దర్శనం ఇవ్వటం జరిగింది. ఈ సంఘటనల గురించి, కార్మెలు మఠాన్ని గురించి, కార్మెలు మాతను గురించి కొన్ని నిమిషాల పాటు ఆధ్యాత్మికంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, కార్మెలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది?
కార్మెలు అనేటువంటిది ఒక కొండ పేరు, పర్వతం పేరు. దీనిని గురించి ప్రియులారా మన పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో చదువుకుంటాం. ఏలియా ఇశ్రాయేలు ప్రజలు మతభ్రష్టులైనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా మతభ్రష్టులైనప్పుడు, జెజబేలు రాణి అనేటువంటి పరాయి రాణి ఆహాబు రాజు ఇశ్రాయేలు రాజుని మతభ్రష్టుని చేసి నిజదేవుని ఆరాధనకు బదులుగా బాలుదేవత, ఇతర దేవతలను కొలిచేటట్లుగా చేసినప్పుడు ఏలియా ప్రవక్త నిజదేవుని పక్షాన నిలబడ్డాడు. కార్మెలు కొండ మీద ఒక సవాలు విసురుతాడు. ఈ వాక్యాన్ని మనం రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ముఖ్యంగా 20వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా ప్రియులారా. ఏం జరుగుతుంది అక్కడ కార్మెలు కొండ మీద? జాగ్రత్తగా ఆలకించండి. ఏలియా సవాలు విసిరాడు. బాలుదేవుణ్ణి, ఇతర దేవతలను కొలిసేటువంటి వారందరూ మీరు రండి, నిజదేవుని పక్షాన నేను ఒక్కడనే వస్తాను. ఏ దేవుడు నిజమైన దేవుడిని ఈరోజు నిరూపించుకుందాం అని చెప్పి ఒక కోడెదూడను కోసి, చదువుకోండి పిల్లారా, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం నుంచి ఉంటుందండి ఇదంతా కూడా. ఒక కోడెదూడను కోసి కట్టెలతోటి ఒక పీఠాన్ని తయారు చేసి దాని మీద ఆ మాంసాన్ని పెట్టించాడు. నిప్పు మాత్రం అంటించకూడదు. మీరు మీ దేవుడికి ప్రార్థన చెయ్యండి, ఆకాశం నుండి అగ్నిని పంపించి ఏ దేవుడైతే ఈ బలిని స్వీకరిస్తాడో ఆ దేవుడే నిజదేవుడిగా ఉంటాడు అని సవాలు విసిరాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ దబ్బర దేవతని, బాలుదేవతను ఆరాధించేటువంటి ప్రవక్తలు మొత్తుకున్నారు, ప్రార్థన చేశారు, కేకలు పెట్టారు, కత్తులతోటి గీసుకున్నారు, రక్తం కార్చారైనా కానీ ఎక్కడా రాలా. నిజదేవుడు అయితే కదా. ఆ సమయంలో, పొద్దుగుంకు సమయంలో, ఇప్పుడు ఏలియా యొక్క సమయం ఆసన్నమైంది. ఏం చెప్పాడంటే, దాని చుట్టూ ఒక కందకాన్ని తవ్వించాడు. బలిపీఠం చుట్టూ తవ్వించి కోసినటువంటి కోడదోడు యొక్క మాంసాన్ని కట్టెల మీద పేర్చి దాని మీద నీళ్లు మోసాడు. ఆ నీళ్లు ఆ కట్టెలని, మాంసాన్ని తడిపి ప్రక్కనే ఉన్న కందకాన్ని కూడా నిండిపోయింది. ఛాన్సే లేదు అది మండటానికి ఇంకా. కానీ ఆయన ఒక్కసారి చేతులు చాచి, దేవా నీవు నిజదేవుడు నిరూపించుకునే సమయం ఆసన్నమైందయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడో లేదో, అద్భుత రీతిగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలిని స్వీకరించింది. యావే దేవుడు, యెహోవా దేవుడు, ఆనాడు నిజమైన దేవుడని అందరూ కూడా చూశాడు. ఆ సమయంలో అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉత్సాహంతో, ఆవేశంతో, ఆత్మావేశతులై ప్రియులకు దేవుని బిడ్డలారా, దబ్బర దేవతలని, ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇతర దేవుళ్ళని కొలిసేటువంటి వారందరినీ కూడా ప్రవక్తలందరూ తనుమాడారు, చంపివేశారు. ఇది సంఘటన, చరిత్రలో జరిగిన సంఘటన. ఇదంతా కార్మెలు మాత పండగ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ప్రియులారా, 10-11 శతాబ్దాలలో క్రూసేడర్స్ అనేటువంటి వారు జెరూసలేము, ఇతర ప్రాంతాలలో ఉన్న మన పవిత్ర స్థలాలని మహమ్మదీలు ఆక్రమించుకుంటుంటే వెళ్ళి అక్కడ పోరాడి వాటిని భద్రపరిచారు. భద్రపరచటం మాత్రమే కాకుండా వారిలో కొంతమంది నిష్ఠగా జీవించేవారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, పవిత్రంగా యేసు ప్రభువుని నిజదేవునిగా అంగీకరించి నిష్ఠగా పవిత్రంగా జీవించేవారు కొంతమంది ఈ కార్మెలు కొండ మీదకి వెళ్ళి, ఏ కార్మెలు కొండ మీద అయితే ఏలియా ప్రవక్త దహన బలిని అర్పించి నిజదేవుని యొక్క స్థానబలాన్ని నిరూపించాడో ఆ కార్మెలు కొండ మీదకి వెళ్ళి ఆ 11వ శతాబ్దంలో అక్కడ ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మచర్యము, పేదరికము, విధేయత, ఈ పవిత్రమైన గుణాలతోటి వారు దేవునికి దగ్గరగా పేదరికంలో జీవించటం, దైవ ధ్యానములో జీవించటం ప్రారంభించారు. ఈ కార్మెలు కొండ మీద ఏలియా వలె పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నం చేశారు.
ఈ రీతిగా నిదానంగా ప్రియులారా ఈ కార్మేలు మఠం అనేది రూపము దాల్చుకుంటా వస్తూ ఉంది. చివరికి వీరు సుమారుగా 1156వ సంవత్సరం, కొద్దిగా డేట్ని గుర్తుపెట్టుకోండి, తేదీ ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. 1156వ సంవత్సరంలో అక్కడ ఒక చిన్న మఠం ఏర్పాటయ్యింది. ఎక్కడ? కార్మేలు కొండ మీద. కార్మేలు కొండ మీద. అయితే వారు ఏ విధముగా జీవించాలి, ఎలా జీవించాలని ప్రతి మఠానికి కూడా కొన్ని రూల్స్ పుస్తకం ఉంటుందండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఆర్డర్ అంటారండి. దానిని రాసినటువంటిది పునీత ఆల్బర్ట్ గారు. జెరూసలేముకు చెందినటువంటి, యెరూషలేములో జరిగిందండి ఇదంతా కూడా. ఇశ్రాయేలు దేశంలో జరిగిందండి. కార్మేలు కొండకు సంబంధించినటువంటి మఠం ప్రియులారా. ఈ పునీత ఆల్బర్ట్ గారు, జెరూసలేంలో ఉన్నటువంటి ఆల్బర్ట్ గారు ప్రియులారా 1206 నుండి 1214 వరకు కూడా ఈ కార్మేలు మఠం అనేది ఏ విధంగా ఉండాలి అనే రూల్స్ పుస్తకాన్ని రాశారు వారు పవిత్రంగా జీవించటానికి. దీనిని చివరికి ప్రియులారా పరిశుద్ధ హొనోరియస్ పాపు గారు, 3వ పాపు గారు ఈ 1226వ సంవత్సరంలో దానిని ఒక మఠంగా అంగీకరించారు. ఇది కార్మేలు మఠం యొక్క చిన్న చరిత్ర ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ కార్మేలు మఠం దినదిన ప్రవర్ధమానంగా అంచింది, పెరగటం ప్రారంభమయ్యింది. వివిధ ప్రాంతాలకి దాని యొక్క భక్తి, అక్కడ ఉన్నటువంటి మఠవాసులు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు, వారు పెరిగారు ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే 1251వ సంవత్సరంలో పునీత సైమన్ స్టాక్ గారు కార్మేలు మఠానికి సుపీరియర్ జనరల్ అంటారు, మఠశ్రేష్ఠులుగా ఉన్నప్పుడు వారికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. శత్రువులు వచ్చి ఈ కార్మేలు మఠంలో ఉంటున్నటువంటి గురువులని, బ్రదర్లని అక్కడి నుంచి తరిమివేశారు. కాబట్టి వారు మరలా యూరోప్ దేశాలకి వారు ఒక రకంగా పారిపోయి రావాల్సి వచ్చింది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులలో వారి మతశ్రేష్ఠులైనటువంటి పునీత సైమన్ స్టాక్ గారికి మరియ తల్లి అంటే అపారమైన భక్తి. ఈ సైమన్ స్టాక్ గారు మరియ తల్లి యొక్క శరణు వేడారు. అమ్మా, ఈ మఠాన్ని కాపాడు, నీ గురువులను కాపాడు, నీ బ్రదర్గారులను కాపాడు అని వేడుకున్నారు. ఇదిగో ఈరోజు మనం చేసుకుంటున్న కార్మేలు మాత పండగ దీనికి సంబంధించినటువంటిది. మరియమాత స్వయంగా పునీత సైమన్ స్టాక్ గారికి జూలై 16వ తారీఖున 1251వ సంవత్సరంలో దర్శనమిచ్చి వారికి ఒక బ్రౌన్ స్కాపులర్నిచ్చి, స్కాపులర్ అంటే మన మెడలో ధరిస్తారండి. మరియ తల్లి యొక్క కార్మేలు మాత బొమ్మ ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఒక తాడుతోటి, బ్రౌన్ తాడుతోటి చేయబడుతుంది. దాన్ని ధరించి ఎవరైతే ప్రార్థనతో జీవిస్తారో అట్టి వారిని నేను కాపాడతాను, ముఖ్యంగా మరణావస్థలో నేను కాపాడతాను అని చెప్పి మరియమాత వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఈ కార్మేలు సభ సభ్యులందరూ కూడా మరలా ఆ కార్మేలు కొండ దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో వారు ప్రవర్ధమానంగాంచటం, వ్యాపించటం, వారి యొక్క మఠాలు ఇంకా విరివిగా పెరగటం ప్రారంభమయ్యింది. ఈనాడు మనం చేసుకున్న పండక్కి ఆధారం ఇది ప్రియులారా. శ్రీసభ చరిత్రలో పునీత సైమన్ స్టాక్ గారికి జూలై 16వ తారీఖున 1251వ సంవత్సరంలో ఆ యొక్క ఉత్తరీయాన్ని ఇచ్చిన తర్వాత గొప్ప గొప్ప పునీతులందరూ కూడా జపమాలతో పాటు ఈ ఉత్తరీయాన్ని కూడా ధరించారు, గొప్ప పునీతులుగా మారారు, అద్భుతాలు చేయగలిగారు ఈ ఉత్తరీయము ద్వారా. ఉదాహరణకు కొన్ని పేర్లు మీకు చెప్తాను. శ్రీసభలో గొప్ప పునీతుడు పునీత అల్ఫోన్స్ లిగోరి గారు, అదేవిధంగా సలేసియన్ సభ స్థాపకుడైన పునీత డాన్ బోస్కో గారు, వీరిద్దరు కూడా ఎల్లప్పుడూ కూడా మరియమాత యొక్క స్కాపులర్ని, ఆ ఉత్తరీయాన్ని ధరించేవారంటండి.
వారు మరణించిన తర్వాత వారి సమాధిని తెరిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ ఉత్తరం ఏ విధంగా చెక్కు చెదరలేదంటండి. వాళ్ళందరికంటే కూడా ఒక గొప్ప సాక్ష్యం ఉంది, మీతోటి చెప్తాను. ఏమిటి అంటే 1276 సంవత్సరంలో 10వ గ్రెగరీ పాపు గారు మరణించారు. ఆయన మరణించినటువంటి 554 సంవత్సరాలకి ఆయన సమాధిని 1830వ సంవత్సరంలో తెరిశారు. ఈ 10వ గ్రెగరీ పాపు గారికి ఉత్తరీయాన్ని ధరించే, మరియ తల్లి ఉత్తరీయాన్ని ధరించేట అలవాటు ఉందంటండి. ఆయన శరీరాన్ని చూస్తే ఇంకా ఆ ఉత్తరీయం ప్రియులారా చెక్కు చెదరకుండా 554 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా కొత్త దానిలాగా ఉందట పిల్లారా. చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ మరియమాత ఉత్తరీయము ద్వారా జరిగినటువంటివి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రారంభంలో నేను మీకు ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే మరియమాత పండగలన్నిటి ద్వారా మరియ తల్లి మనకిచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఆపద సమయంలో, కష్ట సమయంలో నేనున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను అని మరియ తల్లి మనకు తెలియజేస్తుంది. ఈనాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఖానాపల్లి పెళ్లి యొక్క వాక్యాన్ని కొంత భాగాన్ని మనం చదువుకున్నాం. ఖానాపల్లి పెళ్ళి అక్కడ జరిగినట్టు అద్భుతం మనకి ఇవి నేర్పిస్తుంది. మరియమాత ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తుంది, వారిని ఆదుకుంది. ఒక తల్లి హృదయం ఆవిడది. కాబట్టి మనము కూడా సైమన్ స్టాక్ గారి వలె, పునీత డాన్ బోస్కో గారి వలె, అల్ఫోన్స్ లిగోరి గారి వలె, 10వ గ్రెగరీ పాపు గారి వలె ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకోగలిగితే, విశ్వాసంతో ప్రార్థించగలిగితే మన జీవితంలో కూడా గొప్ప అద్భుతాలను పొందుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ కార్మేలు మాత పండగను మనం కొనియాడుకుంటుండగా మన ప్రాంతంలో నాకు తెలిసినంతవరకు కార్మేలు మాత పుణ్యక్షేత్రం గుంటూరు మేత్రాసనంలో పిరంగిపురంలో ఉంది ప్రియులారా. గొప్ప పుణ్యక్షేత్రం, కొండ మీద కూడా కార్మేలు మాత గుడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం మరియ తల్లిని వేడుకుందాం. కార్మేలు మఠ గురువుల కొరకై, మఠవాసుల కొరకై, బ్రదర్ల కొరకై ప్రార్థన చేద్దాం. వారి కొరకు మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ కార్మేలు మాత తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నిత్య సహాయినిగా మనం దీవించాలని, మన కొరకే ప్రార్థించాలని, ఆపదలో ఉన్నటువంటి వారిని, ముఖ్యంగా ఆత్మీయ విషయమై ఆపదలో ఉన్నటువంటి వారిని కాపాడమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఆ మరియ తల్లి గౌరవార్థం మనందరి ఉద్దేశాల కొరకై ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా 3 మంగళవార్త ప్రార్థనలు వేడుకుందాం ఈ మరియ తల్లి పండగ రోజున. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. అమ్మా మరియమాత, మా అందరి తల్లి, శిలువ సన్నిధిలో మా అందరికీ తల్లిగా ఇవ్వబడినటువంటి గొప్ప మాత, ఈనాడు నీ పండగను కొనియాడుకుంటుండగా ఇదిగో ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డలందరి కొరకే ప్రార్థించమ్మా. ముఖ్యంగా ఆత్మల విషయమై ఆపదలో ఉన్నటువంటి వారిని కాచి కాపాడుతారని మధ్యస్థ ప్రార్థన ద్వారా వివిధ రకాలైన కష్టాలు, బాధలలో, శ్రమలలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక నిత్య సహాయమాతగా దీవించమని,
కార్మేలు మఠాన్ని ఏ విధంగా కాపాడావో నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మందరిని కూడా కాపాడమని, నీ మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మాకు సమృద్ధిగా అందించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.